పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి మధ్య ఒక పెద్ద వాదన జరిగింది. ఈ విశ్వంలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్నమీద ఇద్దరూ తగువుపడ్డారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వారి ముందు ఒక అపారమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిస్తంభం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో కనిపించలేదు. అప్పుడొక ఆకాశవాణి వినిపించింది. ఈ అగ్నిస్తంభం యొక్క ఆరంభం లేదా ముగింపు ఎవరు కనుక్కుంటారో వారే గొప్పవారు అని చెప్పింది. దాంతో విష్ణుమూర్తి వెంటనే వరాహం అంటే పంది రూపం తీసుకొని భూమిలోపలికి వెళ్ళి ఆ అగ్నిస్తంభం అడుగును వెతకడం ప్రారంభించాడు. అలాగే బ్రహ్మదేవుడు హంసరూపం తీసుకొని ఆకాశంలోకి ఎగిరి ఆ అగ్నిస్తంభం పైభాగాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఎంతో కాలం వెతికినా విష్ణుమూర్తికి ఆ అగ్నిస్తంభం చివర కనిపించలేదు. అప్పుడాయన నిజాన్ని అంగీకరించి తిరిగి వచ్చాడు. కాని బ్రహ్మదేవుడు పైకెగిరినప్పుడు కూడా చివర కనిపించలేదు. ఆ సమయంలో ఆయనకొక కేతకి పువ్వు కనిపించింది. బ్రహ్మదేవుడు ఆ పువ్వుతో మాట్లాడి, "నేను అగ్నిస్తంభం చివర చూశాను అని నువ్వు సాక్ష్యం చెప్పు" అని చెప్పాడు. ఆ పువ్వు కూడా అలా అంగీకరించింది. ఇద్దరూ తిరిగి వచ్చినప్పుడు విష్ణుమూర్తి నిజం చెప్పాడు. కాని బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు. అప్పుడా అగ్నిస్తంభం మధ్య నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు బ్రహ్మదేవుడి అబద్ధాన్ని చూసి కోపంతో ఇలా శాపమిచ్చాడు: "భూమిపై నీకు ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి, నిన్ను ఎక్కువగా పూజించరు" అని. కాని విష్ణుమూర్తి నిజం చెప్పినందుకు శివుడు ఆశీర్వదించాడు. ఆ తరువాత ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా మారింది. ఈ పర్వతం ఉన్న చోటే నేడు ప్రసిద్ధి చెందిన అరుణాచలేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక దీపం పండుగ రోజు ఆ పర్వతంపై పెద్ద దీపం వెలిగిస్తారు. దానిని చూసేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తారు. అరుణాచలం అనేది కేవలం ఒక పర్వతం కాదు, అది శివుడి అగ్నిలింగ స్వరూపం అని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ పవిత్రమైన స్థలాన్ని దర్శించుకోవడం ఎంతో గొప్ప పుణ్యంగా భావిస్తారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి, కామెంట్ చెయ్యండి. థాంక్యూ.